ఎస్ఐ నీకు నేను పట్టించుకోవాలనా మర్యాద ఇవ్వాలనా కులోన్మాదం ఈ స్థాయిలో ఊరేగుతున్న పల్లెల్లో బలహీనులకు ఎవరు దిక్కు? ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలో ప్రజా సంఘాలు సర్వశక్తులు పెట్టి సోషల్ మీడియా ఉపయోగించుకొని పోరాడితే తప్ప ఇలాంటి ఇన్సిడెంట్స్ బాహాటంగా వెలుగులోకి రావట్లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎవరి చేతుల్లో ఉంది, ఎలాంటి దాడులు జరిగినా కూడా పూర్తిగా అందరికీ తెలిసేలాగా ఇది జరిగింది అని చెప్పి ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకంటే అక్కడ బలహీనులకు సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు కాబట్టి. మన దేశంలో నిజంగా ప్రజాస్వామ్యం ఉందా? ఓటు ఉన్న ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయా అనే ప్రశ్న పదే 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 వినిపిస్తూనే ఉంటుంది ఇలాంటివి జరుగుతున్నంతకాలం. కుల దురహంకారాన్ని గర్వంగా చాటుకునే రేవంత్ రెడ్డి 2 నెలల పసిబిడ్డను కాలితో తన్నిన దుర్మార్గుల మీద ఒక హోంమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిజంగా చర్యలు తీసుకుంటారా?